దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు కార్తీక మాస ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు ప్రతి నీటి యందు, అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థజలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మీ యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. బాగానే ఉంది, రెండు వేశారండి, కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చేయలేడు వాడు. తల మునిగి స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి, అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం. తల మించి స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేస్తారు. ఏదో కూపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు, ఓ బిందెలో పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు. మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు. అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి. అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు, కనీసం ఓ కాలవకో చెరువుకో దగ్గరగా ఉంటారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భ్రామ్యమాణ పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత, ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి, ముళ్ళు తీసేయకూడదు. ఆకులు ముళ్ళలా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే 1 సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అరే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడురా ఇలాగా, కానీ వీడికి తాపత్రయం ఉంది, ఆర్తి ఉంది, ఏం చెయ్యాలి మరి? లోపల ఆర్తి ఉంది, మంచితనం ఉంది, భగవద్భక్తి ఉంది, శాస్త్రమునందు విశ్వాసం ఉంది, గురుపాదముల యందు భక్తి ఉంది. ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి. ఎలా? అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తాడంటే ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు. నేను మీతో మనవి చేసినది కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది. ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది, నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు. ఎప్పుడు చెయ్యాలి? మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి. అలా స్నానం చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు. కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు. దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆవళి అంటే వరుస, దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే, వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము, చేసిన దుష్కర్మలు ఉన్నాయి, వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వేళ పట్టున పూజా మందిరంలోకి వెళ్ళలేదు, ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు, కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు, వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం 1% కూడా బతకలేదు, కృతజ్ఞతతో బతికాడు. ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మికి తాపత్రయం ఉంటుంది, అయ్యో వీడికి భక్తి ఉంది, మా ఆయన మీద నారాయణుడి మీద భక్తి ఉంది,
వీడి ఇంట్లోకి వెడదామనుంది, కానీ అలక్ష్మి రానివ్వదు. వీడు స్నానమే చేయడు సూర్యోదయం వేళకి, వీడింట్లో నువ్వు కూర్చోలేడు, నువ్వు రావడానికి వీల్లేదు, నా స్థానం. ఎక్కడెక్కడ వేదము చెప్పిందో అలా బతకని వాళ్ళు ఎవరుంటారో అక్కడ నేను ఉండాలి. అందుకని నువ్వెలా వస్తావు ఈ ఇంట్లోకి, నువ్వు రావడానికి వీల్లేదు, నోటిదాకా రానివ్వను. ఏది అలక్ష్మి అన్న మాటకది. బయట అన్నీ ఉంటాయి, చేతికి అందుతుందనుకున్నది అందకుండా పోతుంది. కారణం ఏమిటి అంటే వైదికమైనటువంటి జీవనమునందు వైక్లభ్యం వచ్చింది. ఈశ్వరుడు చెప్పినట్టు బతకడం పోయింది కాబట్టి భోగముగా మారదు, చేతికి అందదు. నువ్వు అనుకున్నదేదో అది నీకు అందదు. నీవు దానిని అనుభవించి సంతోషాన్ని పొందలేవు. అనుభవించి సంతోషించినది లక్ష్మి, చేతికి అందకుండా పోయినది అలక్ష్మి. అలక్ష్మి లక్ష్మిని తరివేస్తుంటుంది, రాకుండా చేస్తుంది. ఇప్పుడు రాకుండా మీకు ఏ పాపము అడ్డుపడిందో ఆ పాపమును తీయగలిగిన రోజు దీపావళి. అది ఉపాసన రీత్యా దాని గొప్పతనం. ఉపాసన రీత్యా ఉద్ధరణ పొందడానికి దీపావళి అమావాస్యకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఈ కారణానికి వచ్చింది. అందుకని దీపములు పెడతారు. ఇది ఒక ఇంట కాదు, ప్రతి ఇంట. అప్పుడు ఆవళి వరుస ఎందుకు వస్తుందంటే మా ఇంట్లోనే కాదా దీపం పెట్టింది, పక్కింట్లో పెట్టారు, ఆ పక్కింట్లో పెట్టారు. లక్ష్మి రావడానికి అలక్ష్మి అంగీకరించట్లేదని గుర్తు ఏమిటంటే వీధిలోకి వచ్చి దీపం పెట్టే అవకాశమే లేనంత గాలులు వేయడం. అంటే ఈశ్వరుడు అవకాశం ఇచ్చినా శాస్త్రం చెప్పేవాడు లేడు, శాస్త్రం నమ్మి చేసేవాడు లేకపోతే పరిస్థితులు అలా తయారవుతాయి. కాబట్టి ఏ ఇళ్ల ముందు చూసినా దీపముల యొక్క వరుసలు కనపడతాయి. ఇప్పుడు ఈ దీపముల కాంతుల్ని చూస్తుంది లక్ష్మీదేవి. ఓ వీళ్ళు శాస్త్రమును నమ్మారు, గురువుని నమ్మారు, భగవంతుణ్ణి నమ్మారు, చేసిన దోషాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి నేను ఇంట ప్రవేశిస్తాను అంటుంది. ఆ రోజు అమావాస్య, పితృదేవతలు వస్తారు. వచ్చిన పితృదేవతలు ఆ చీకట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము పితృదేవతల యందు కూడా చాలా గౌరవంతో ఉంటున్నాం. మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, మా తండ్రి తాత ఎవరు శరీరం విడిచిపెట్టేశారో, ఇక నుంచి మేము వాళ్ళ పట్ల కూడా గౌరవంతో ఉంటాం, మర్యాదతో ఉంటాం. దీనికోసం దివిటీలు ఎత్తుతారు. అందుకే ఆడపిల్లలు దివిటీలు ఎత్తకూడదు, ఒక్క మగపిల్లలే దివిటీ ఎత్తుతారు. దివిటీ దక్షిణ దిక్కుకి తిరిగి మాత్రమే ఎత్తాలి. ఎందుకంటే పితృస్థానములు దక్షిణ దిక్కుకుంటాయి. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతారు పితృదేవతలు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కనపడడం కోసమని ఆ గోగునార మీద జ్యోతిని వెలిగించి ఆకాశంలోకి ఎత్తి దక్షిణ దిక్కును చూపిస్తారు. ఇక నుంచి మేము బుద్ధి తెచ్చుకుని పితృదేవతల పట్ల గౌరవంగా ఉంటాం, శ్రాద్ధాది కార్యక్రమములను సక్రమంగా చేస్తాం, అంతే తప్ప తల్లికి తండ్రికి కూడా తద్దినం పెట్టనటువంటి నిర్భాగ్య జీవితం మేము గడపం, అటువంటి కృతజ్ఞతతో ఉండం అని మర్యాదతో మగపిల్లలందరూ దీపాలు ఎత్తుతారు. దక్షిణ దిక్కుకి అది దివిటి. ముందు దివిటీలు చూపించి పితృదేవతారాధన ఏది చేసినా స్నానం చేయాలి. స్నానానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి ఇంట్లోకి వస్తే ఇల్లాలు లక్ష్మీ స్వరూప కనుక మధుర పదార్థం పెడుతుంది. ఆ మధుర పదార్థాన్ని తింటాడు. మధుర పదార్థాన్ని తిని ఆ తరువాత దీపం వెలిగించి దీపంలో లక్ష్మిని చూసి ఇంటి యజమాని పూజ చేయాలి. లక్ష్మిని ఆరాధన చేసి బయటికి వచ్చి ఆ తర్వాత పండగ సందర్భంగా చేసుకునేటటువంటి ఉత్సవం చేసుకుని అర్ధరాత్రి వేళ లేచి ఆడవాళ్ళు మాత్రమే డిండిమాల్ని మోగిస్తారు. ఇది కార్తీక మాసం వస్తోంది అంటే దాని ముందు నేపథ్యం అలా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మగవాళ్ళు ఎవరు వాయించకూడదు, ఒక్క ఆడవాళ్ళు మాత్రం డిండిమాలు వాయిస్తారు. వాయిస్తే అలక్ష్మి ఇంకా ఏదో ఒక వంకతో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఇంటి ఇల్లాలే లక్ష్మి. మా ఆయన భక్తి ఏమిటో చూసావా, నేను ఆయన లక్ష్మిని. అర్ధరాత్రి కూర్చుందాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపో ఇంట్లోంచి డిండిమం మోగిస్తుంది. డిండిమం మోగిస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి శాశ్వత స్థానాన్ని పొందుతుంది. అందుకే ఐశ్వర్య సంబంధమై ఉంటుంది. అంతఃకరణమునందు ఆంతరమునందు బాహ్యమునందు కూడా ఐశ్వర్యమునివ్వగలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసము. అంత గొప్ప నెల కాబట్టి దీని పాడ్యమికి ముందున్న అమావాస్య అంత గొప్పగా ప్రారంభమైంది. అంత గొప్పగా ప్రారంభమైనటువంటి నెలలో ఈ నదీ స్నానం అనేటటువంటిది అంత ప్రత్యేకంగా విధించడానికి కారణం ఏమిటంటే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదీ జలాలన్నీ కూడా చక్కగా ప్రశాంతపడి తేటపడతాయి.
తేటపడినటువంటి నదీ జలాలు ప్రవహిస్తుంటాయి. అందుకే పురుషుడు నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి. స్త్రీ నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడకుండా వెనక్కి తిరిగి నిలబడి స్నానం చేయాలి. వెళ్ళి నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేసేటప్పుడు సంకల్పంతో స్నానం చేయాలి. నేను గంగా స్నానానికి వెడుతున్నానండి, కార్తీక మాసంలో కాశీయాత్రకు వెడుతున్నాను కాబట్టి ఎంత అదృష్టం 9 రోజులు గంగా స్నానం చేస్తాను అని మీరు అనుకున్నారు అనుకోండి, మంచిదే. అలా వెళ్ళవద్దు అని నేను అంటలేదు, మంచిదే, వెళ్ళాలి. కానీ వేదం ఒక మాట చెప్పింది. నీవు అసలు ఆ ఆలోచన పొందడానికి కారణం ఎవరిచ్చారు? ఈ శరీరంతో ఉండడం వల్ల కదా. ఈ శరీరంతో ఉంటే కదా వెళ్ళి స్నానం చేయడం. ఈ శరీరంతో నువ్వు ఎలా ఉండగలిగావు? నీటి వలన. ఓ అన్నం ఉడకాలి, నీళ్లు ఉండాలి. కూర ఉడకాలి, నీళ్లు ఉండాలి. పంట పండాలి, నీళ్లు ఉండాలి. నువ్వు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీకు నీరు ఎక్కడిది? నీకు దగ్గరలో ఏ నదీ జలం వెడుతోందో దాన్ని నువ్వు రోజు దేశకాల సంకీర్తనం, నదిని హద్దుగా దేశకాల సంకీర్తనం చెప్తాం. అందుకే గంగా గోదావరియోహ మధ్యప్రదేశే శ్రీశైలస్య పూర్వ దిగ్భాగే లేదా ఈశాన్య దిగ్భాగే ఏదో చెప్పారనుకోండి, శ్రీశైలాన్ని గుర్తుగా పెట్టి మీరు ఏ నదికి దగ్గరగా ఉన్నారు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరికి తూర్పునున్నవారు, గోదావరికి పశ్చిమమునున్నవారు అని కదా అర్థం. పండిన పంటలు కానీ తాగిన నీళ్లు కానీ ఇవన్నీ గోదావరి తల్లి అనుగ్రహమేనా కాదా? నీవు గంగా స్నానానికి వెడుతున్నావు. నిన్ను ఉంచినది, నిన్ను పెంచినది, పోషించినది ఆ తల్లి. ఇప్పుడు నువ్వు ఇంకొక నది చాలా గొప్పది అని వెడుతున్నావు, మంచిదే. గోదావరి కూడా కాదందు, చాలా సంతోషిస్తుంది, నిజమే మా అప్ప గంగా అంత గొప్పది అంటుంది. కానీ అమ్మా, అసలు ఆ ఆలోచన రావడానికి, ఈ ఉపాధితో వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ నీళ్లే తాగాను, నీ నీళ్లతో పండిన పంటలు తిన్నాను. అమ్మా, నీలో ముందు మునక వేసి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను. తల్లి, నాకు గంగా స్నానం చేసి గంగ యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటట్టుగా నాకు కృప చెయ్యి అని అడగాలి. అడిగి గోదావరిలో మునక వెయ్యాలి. ఇప్పుడు గోదావరి గంగకి సంకేతం పంపుతుంది. రెండు అప్పులే కదండి, జలాలేగా. ఏమో నా దగ్గర అన్నం తిని నా దగ్గర పెరిగినవాడు ఎంత కృతజ్ఞుడో తెలుసా? నా బిడ్డ ఒకడు ఉన్నాడు ఇక్కడ. వాడు వచ్చి స్నానం చేసి నన్ను అనుమతి అడిగాడు. అనుమతి అడిగి కాశీ వెళ్తున్నానమ్మా, గంగ పెడుతున్నానమ్మా, గంగలో స్నానం చేయాలనుకుంటున్నానమ్మా, అమ్మా నీ అనుగ్రహంతో నాకు గంగా స్నాన ఫలితం ఇప్పించమ్మా అని నన్ను వేడుకున్నాడు. అందుకని వీడికి చక్కగా స్నానం జరిగేటట్టు, వీడికి గంగ యొక్క అనుగ్రహం పూర్ణంగా కలిగేటట్టు ఓ అక్క అనుగ్రహించు అంటుంది గోదావరి. అందుకే వేదం ఏం చెప్పిందంటే, నువ్వు ఒక చోటికి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రకి అక్కడ నదీ స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే నీవు ఏ నదీ జలముల చేత బతికి ఉన్నావో, బతికి ఉంటావో ఆ నదీ జలంలో ముందు స్నానం చేసి వెళ్ళు. అందుకు కదూ ఎదర కాశీ వెళ్ళాలని ఇవ్వాలే గోదావరిలో స్నానం చేసి రావడానికి కారణం అది. అంత వర్షం పడుతున్నా వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తే వేదధర్మానికి మనం కట్టుబడినట్టు, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినట్టు. కాబట్టి నదీ జల స్నానము అంటే కేవలము తీర్థయాత్రగా వెళ్ళిపోయి స్నానం కాదు, ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నదిలో స్నానం చేయాలి. సరే, ఈ కారణం చేతన చెయ్యలేకపోయాం, అయ్యో గోదావరి వెళ్ళలేకపోయామండి, మరి ఎలాగండి ఇప్పుడు దాంట్లోంచి పెద్ద ఆలోచన ఒకటి పెట్టుకుని, అనుమానాలు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి వేదిక దిగ్గానే ప్రశ్నల పరంపర సంధించక్కర్లేదు. మీ ఇంట్లో చేసే స్నానం కూడా గోదావరి జలాలేగా. కాబట్టి ఆ తల్లికి చెప్పండి, అమ్మా రాలేకపోయానమ్మా, వానలదిని ప్రయాణం హడావిడిలో ఉన్నాను, దగ్గరికి వచ్చేసింది కాశీయాత్ర, ఓ పంచేయి తల్లి, ఎప్పుడో అప్పుడు మళ్ళీ నీలో మునక వేసేటటువంటి అదృష్టాన్ని నువ్వే కృప చెయ్యి. నేను రాలేకపోయినందుకు క్షమించి, వీడు రాలేకపోయిన అర్భకుడు, వచ్చినవాడు రాగలిగాడు శక్తివంతుడు, రాలేనివాడు అర్భకుడు. అర్భకుడు గురించిగా తల్లి ఎక్కువ బెంగపెట్టుకుంటుంది. అందుకని నా మనసు వాడి ఎందు ఎక్కువ ఉంది, అందుకని వాడికి ఎక్కువ అనుగ్రహాన్ని కృప చెయ్యమని ఓ మాట పంపించమ్మా అని వేడుకోవాలి. నీకు భక్తి అంటూ ఉంటే లొంగుతాడు ఈశ్వరుడు. కాబట్టి నదీ స్నానము అందుకు విధింపబడింది. ఈ కాలమునందు నదీ స్నానమును తప్పకుండా చేసి తీరాలి. ఎందుకని? అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చింది నది. అక్కడ పుట్టి ఆ మార్గం గుండా వెడుతోంది. ఆ మార్గం గుండా వెడుతున్నటువంటి నది సాగరంతో కలుస్తుంది. సాగర సంగమము అంటారు. పరమ పవిత్రమైన ప్రదేశం.
సముద్రంతో కలిసిపోతుంది. భక్తి చివరికి అలా కలిసిపోవాలి అని శంకరులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. నది వెళ్ళి 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 సముద్రంలో ఎలా కలిసిపోతుందో అలా నా భక్తి కూడా చివరికి పరమేశ్వరుని యందు నేను కలిసిపోవడానికి పనికి రావాలి తప్ప నేను పరమేశ్వరుడిని రెండుగా ఇక విడివడి ఉండకూడదు. అదిగో ఆ సాయుధ్య స్థితి కలగడానికి నా భక్తి పనికి రావాలి. దానికి తార్కాణము నదీ ప్రవాహము. కనుక ఆ నదీ జలముల యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ఒక్క అనారోగ్యంతో ఉన్నవాడైతేనే కంఠపర్యంత స్నానం, ఆరోగ్యంగా ఉంది శరీరము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. రెండవ కారణం నదీ స్నానం ఎందుకు చెయ్యమని చెప్తారో తెలుసా అంటే ఋషులు కేవలము ఛాందసత్వముతో మాత్రమే మాట్లాడరు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం చంద్రభగవానుడి యొక్క కిరణముల ద్వారా వ్యక్తమవుతుంది. అందుకే హిమకరహ అని పేరు ఆయనకి. ఆయన సుధాకిరణుడు అంటే అమృత కిరణుడు. ఆయన కిరణములలోంచి అమృతము స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రుని యొక్క కిరణముల చేత విశేషమైనటువంటి శక్తిని పుంజుకునేవి లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి ఓషధులు, రెండు నదీ జలములు. ఈ రెండిటికి ఉన్న లక్షణం ఏమిటంటే చంద్రకిరణములలో ఉండేటటువంటి శక్తిని అవి పుచ్చుకుంటాయి. పుచ్చుకుని తమలోకి పొందుతాయి, ఆ అమృతాన్ని తమలోకి తీసుకుంటాయి. ఒక రాత్రల్లా నదీ జలాల మీద చంద్రకిరణములు పడ్డాయనుకోండి, ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడు పరిణితి చంద్రుడు. మీరు ఈ సంవత్సరం చూశారో లేదో, దర్శనం చేశారో లేదో నాకు తెలియదు. పౌర్ణమి నాడు మాత్రం చంద్రబింబం, పాడ్యమి నాడు కూడా, కృష్ణపాడ్యమి నాడు కూడా చాలా బాగా కనపడింది. తర్వాత ఈ మబ్బులేయడం మొదలైంది. పరిణితి చంద్రుడు అని పెద్ద చంద్రబింబం కనపడుతుంది. ఆ చంద్రకిరణములు, సుధాకిరణములు నదీ జలముల మీద పడతాయి. పడినప్పుడు నిజంగా అసలు ఆ పౌర్ణమి వెన్నెలలో ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అందాన్ని మీరు చూసి తీరాలి. గోగు మొక్క, నదీ ప్రవాహము, ఈ రెండు ఎలా ఉంటాయంటే వెండితో సమానంగా ఉంటాయి. చీకట్లో వెడుతూ మీరు చూస్తే ఒక వెండి రేకు కింద నేల మీద పెట్టబడిందా అన్నట్టుగా ఉంటుంది. అంత గొప్పగా ప్రకాశిస్తూ చంద్రకిరణములలో ఉండే శక్తిని అంతటినీ నెల్లాళ్ల పాటు తీసుకుంటాయి నదీ జలాలు. ఆశ్వీజమాసమంతా పుచ్చుకున్నటువంటి నదీ జలములు ఏ ఉన్నాయో అవి మంచి అమృతత్వాన్ని పొంది ఉంటాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసం వచ్చేటప్పటికి వెళ్ళి ఆ జలములలో స్నానం చేశారనుకోండి, మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం. ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది. ఆ ప్రవాహమునందు ఓషధీతత్వం ఉంటుంది, ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది, ప్రవాహమునందు రోగనిరోధక శక్తి ఉంటుంది, ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది, ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి తల ముంచి స్నానం చేశాడనుకోండి, దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆ అమృతత్వాన్ని, చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తల నుంచి, శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్ళిపోతే, అలా ప్రవహించి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏమవుతుందంటే, అందుకే ఆశ్వీజ కార్తీక మాసములు రెండూ శరదృతువి. కావలసినటువంటి తేజస్సుని, కావలసినటువంటి భక్తిని, కావలసినటువంటి శరీర ఆరోగ్యాన్ని శరీరం పుచ్చుకుంటుంది. శరీరం పొంది ఉపాసన యందు నిలబడగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఆ కారణం చేత తప్పకుండా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యండి, విధింపబడి